ఉన్నాను. అయితే వినయంగా ప్రశ్న ఏంటి అంటే, వినయంగా ఉండడం బలహీనత అని కొందరనుకుంటారు. ఎందుకని అనేది ప్రశ్న. ఎందుకంటే సమాధానంగా చెప్తున్నారు. ఎందుకంటే వినయానికి నిజమైన అర్థం వారికి తెలీదు. అందుకే వినయంగా ఉండడము బలహీనత అని అనుకుంటారు. ఎవరైతే అట్లా అనుకుంటారో వాళ్ళకి నిజమైన అర్థం వినయానికి నిజమైన అర్థం ఏంటో తెలీదు. వినయము, గౌరవము 2 కలిసే ఉంటాయి. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఆత్మకు గానీ, ఇతరుల ఆత్మలకు గానీ హాని చేసే పనులు మీరెన్నడూ చెయ్యరు. ఎవరైతే వినయంగా ఉండే వ్యక్తులు వాళ్ళు వినయంగా ఉన్నారు అంటే వినయము ఆత్మ ఆత్మ గౌరవము అనేది 2 కలిసే ఉంటాయి. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు ఆత్మకు హాని చెయ్యరు అంటున్నారు. సరైన నిర్ణయం తీసుకొనడం మీ పరిధులు తెలుసుకొనడం. అంటే సరైన నిర్ణయం తీసుకొనడం అనేది మన లిమిట్స్ మన మన లిమిట్స్ ఏంటి? ఎంతవరకు నేను ఈ పని చేస్తే బావుంటుంది అనేది ఆ పరిధులు తెలుసుకోవడము అంటున్నారు. మరొకరికి హాని చేయకుండటము, పరచకుండా ఉండటమని అర్థం. ఇక్కడ సరైన నిర్ణయం తీసుకోవడం అని ఎవరైతే ఆత్మకు గాని, ఇతరుల ఆత్మకు గాని హాని చేసే పనులు మీరెన్నరూ చెయ్యరు. ఇంకా వీళ్ళు సరైన నిర్ణయం తీసుకొనడం, మీ పరిధులు తెలుసుకొనడం, మీరొకరికి హాని చెయ్యకుండడం, అగౌరవపరచకుండా ఉండటమని అర్థం. వినయాన్ని బలహీనతగా చూడకూడదు. ఇవి ఎవరైతే చేస్తున్నారో ఆ వ్యక్తులు వాళ్ళకి వినయం ఉంది అని అర్థం. ఏంటంటున్నారవి? మన మన పరిధులేంటి? మన బ్యారియర్స్ ఏంటి? అనేది మన పరిధేంటి మనం తెలుసుకొనుంటాము. మరొకరికి హాని చేయకుండా ఉంటాము. ఇంకొకరిని ఇన్సల్ట్ చేయకుండా, అగౌరవపరచకుండా ఉండటము. ఇంకా వినయాన్ని బలహీనతగా చూడకూడదు. వాస్తవానికి తప్పులను అంగీకరించకుండా అడ్డుపడే అహమే మీ బలహీనత. వినయం అనేది బలహీనత కాదు. హ్మ్. నిజాన్ని, వాస్తవాన్ని, సత్యాన్ని, తప్పులను అంగీకరించకుండా అడ్డుపడేదే నిజమైన అహమే మీ బలహీనత అంటున్నారు. వినయం మీ అంతరంగం చెప్పినట్లుగా నడవటానికి సహాయం పడుతుంది. మీ అంతరంగం పైపైనే కనబడే అవసరం ఏమంటున్నారు? మీ అంతరంగంకు పైపైనే కనబడేవి అవసరం లేదు. అంటే పైపైన కనిపిచ్చేవి దానికి అవసరం లేదు. అది అహాన్ని నాశనం చేసి ఏది రైటో అదే చేస్తుంది అంతరంగం. కొన్నిసార్లు మీరు తప్పులను ఒప్పుకుంటారు కానీ, లోలోపల ఆగ్రహిస్తూ ఉంటారు. పైకి ఒప్పుకుంటాం కానీ, మూలాలలో మాత్రము ఇంకా ఆ సిట్యుయేషన్‌లు ఇచ్చిన మనుషుల పైన కానీ, ఆ పరిస్థితుల పైన కానీ, ఇంకా మన లోపల ఆగ్రహం అనేది ఉంటుంది అంటున్నారు. కోపం అనేది ఉంటుంది అంటున్నారు. తప్పులను ఒప్పుకుంటే శాంతి లభించాలి. ఆగ్రహం కాదు. అంటే సంపూర్ణంగా ఇప్పుడు ఒక వ్యక్తి మనకేదో బాధిచ్చాడనుకుందాము. ఆ వ్యక్తిని నేను క్షమించేశాను అని మనము అనుకుంటాము. కానీ మూలాలలో లోతుగా చూస్తే ఇంకా ఆ వ్యక్తి పైన మనకి ఎక్కడో ఏదో ఒక మూలన కోపం అనేది ఉంటుంది. ఉంది అనేది మనకెట్లా తెలుస్తుంది అంటే, ఆ వ్యక్తి మళ్ళీ అట్లాంటి పనులు చేసినా, ఆ వ్యక్తి మనకు కనిపించినా కూడా మన లోపల ఎట్లాంటి కోపం గానీ, సరికాని గుణం కానీ ఏది కనిపిచ్చదు. ఒకవేళ ఆ వ్యక్తిని చూసినప్పుడు వాళ్ళు అట్లాంటి పనులే చేసినప్పుడు మనకు కోపం వస్తుంది అనంటే ఇంకా మూలాలలో ఆ వ్యక్తి పైన మనకి కోపం ఇంకా క్షమించలేదు ఆయనను సంపూర్ణంగా మనం ఒప్పుకోలేదు ఆ వ్యక్తులను అని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా అహం బాగా పనిచేస్తుందనే దానికి ఇదే సంకేతం. తాము చాలా తప్పు చేశామని తెలుసుకొనడానికి కొందరికి చాలా కాలం పడుతుంది. అహం బాగా పనిచేస్తుందనే దానికి అర్థం. ఎవరైతే అసలు నేను చేసింది తప్పే కాదు, నేను కరెక్టే చేశాను అని చెప్పి ఇంకా వాళ్ళు అట్లానే ఉన్నారు అనంటే, వాళ్ళు అసలు ఇంకా అహం బాగా పనిచేస్తుంది వాళ్ళ పైన అని అది సంకేతము అంటున్నారు. వినయం వల్ల మీలో ఉన్న నైతిక సత్యం మీరు తెలుసుకోగలుగుతారు. మనకు వినయం ఉన్నప్పుడు నేను చేసింది తప్పు. నేను అక్కడ అట్లా ప్రవర్తించాను అని జెప్పేసి మనం గుర్తించగలుగుతాం. మనం మాట్లాడగలుగుతాం. చెప్పగలుగుతాం నేను చేసింది తప్పు అని. చెప్పడానికి కూడా మనం ముందు ఒప్పుకోవడానికే మనం సిద్ధంగా లేము అంటే, మనము కంప్లీట్‌గా ఇంకా అహంతోనే ఉన్నాము అని మనం అర్థం జేసుకోవాలి. అయితే ఇంకా
అహం బాగా పనిచేస్తుందని దానికి సంకేతం. వినయం వల్ల మీలో ఉన్న నైతిక సత్యం మీరు తెలుసుకోగలుగుతారు. మీకు మీరు మార్గదర్శిగా ఉండేలా సాయం చేస్తుంది కనుక ఇది అమూల్యమైంది. వినయము మీకు మార్గదర్శిగా ఉండేలా సహాయం చేస్తుంది కాబట్టి ఇది ఎంతో అమూల్యమైంది, వెలకట్టలేనిది. అది బలహీనత ఎలా అవుతుంది? వినయం అనేది బలహీనత కాదు. అది ఎంతో మీకు సహాయం చేస్తుంది. మీ అంతరంగం మాట వింటుంది. పైపైకి కనిపించే మెరుగులను చూసి అది బోల్తా పడదు. కాబట్టి అది ఎంతో అమూల్యమైంది. అది బలహీనత కాదు అంటున్నారు. మీతో మీరు నిజాయితీగా ఉండేలా వినయం సహకరిస్తుంది. మీ అహానికి దెబ్బ తగిలినా, మీ నమ్మకాలు స్థిరంగా అనిపించినా ఒక్క క్షణంలోనే మీరు తెలుసుకోగలుగుతారు వినయం ఉన్నప్పుడు. నైతికత కట్టుబడి ఉన్ నైతికతకు కట్టుబడి ఉండడం మంచి విషయం. ఎందుకంటే మీరు అప్పుడు ఆధ్యాత్మికంగా ప్రతిస్పందిస్తున్నట్లుగా మీరు ఆధ్యాత్మికంగా ప్రతిస్పందిస్తున్నట్లు. ఇక్కడ మీ నమ్మకాలు స్థిరంగా అనిపించినా ఒక్క క్షణంలోనే మీరు తెలుసుకోగలుగుతారు. నైతికతకు కట్టుబడి ఉండడం మంచి విషయం. ఎందుకంటే మీరు అంటే అన్యాయాలకు, మంచి చెడుకు మనము కట్టుబడి ఉండటం అనేది మంచి విషయం. వినయం ఉన్న వ్యక్తులు ఇవన్నీ చేయగలుగుతారు. ఎందుకంటే మీరప్పుడు ఆధ్యాత్మికంగా ప్రతిస్పందిస్తూ ఉంటారు. వినయం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? అంతరంగం మేల్కొని ఉంటుంది. అంతరంగాన్ని బట్టే వినయం నడుస్తూ ఉంటుంది. కాబట్టి మనం అప్పుడు ఏం చేస్తాము? సరైన దారిలోనే ఏదైతే సత్యమైన మార్గం ఉందో, ఏదైతే మంచి దారిలో మనము ఆహ్, నడుస్తూ ఉంటాము. ఈ వినయం ఉన్నప్పుడు, అంతరంగం మేల్కొని ఉన్నప్పుడు. ఆధ్యాత్మికంగా అది ప్రతిస్పందిస్తున్నట్లు మీరు అర్థం చేసుకోవాలి. నైతికతకు మనం కట్టుబడి ఉండటం మంచి విషయము. ఎందుకంటే మీరప్పుడు ఆధ్యాత్మికంగా ప్రతిస్పందిస్తున్నట్లు. వినయంగా ఉండటం అంటే చెడును సహించడం కాదు. ఎవరేం చేసినా భరించడం, సహించడం కాదు వినయంగా ఉండటం అంటే. చాలామంది పిరికిగా ఉంటూ అది వినయమని తప్పించుకో జూస్తారు కానీ అది బలహీనత. వినయం అంటే చెడును ప్రోత్సహించకుండా ఎదిరించడం. అది ఎదిరించే బలం దేవుడి నుంచి వస్తుందని తెలుసుకొని ఉండటం. ఎవరేమన్నా కూడా నోరు మూసుకొని పడి ఉండడము అనేది వినయం కాదు. వినయము దాన్నేమంటారంటే పిరికితనం అంటారు అంటున్నారు. కొంతమంది పిరికితనంతో ఉంటూ అదే వినయం అని చెప్పి తప్పించుకుంటూ ఉంటారు. అది వాళ్ళ బలహీనత. వినయం అంటే ఏంటి అంటే ఎవరైతే చెడును ప్రోత్సహించకుండా ఎదిరించడం అనేది వినయం అంటున్నారు. అలా ఎదిరించే బలం దేవుని నుంచి వస్తుందని తెలుసుకొని ఉండటం. ఇది ఈ ప్రశ్నకు వినయంగా ఉండడం బలహీనతనా అని అడిగిన ప్రశ్నకి సమాధానము. ఇంకా నెక్స్టు వ్యక్తికి తాను గర్వంగా ఉన్నానని ఎలా తెలుస్తుంది? ప్రతి వ్యక్తికి ఇప్పుడు నేను గర్ గర్ నా లోపల గర్వం ఉందా? లేదా? అని ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి అనంటే వీళ్ళు కొన్ని పాయింట్లిచ్చారు ఈ ప్రశ్నకి. గర్వానికి సంకేతాలు అని పాయింట్ల వైస్‌గా ఇచ్చారు. మొదటిది దేవుడి ఉనికిని నమ్మరు. అసలు దేవుడున్నాడనే నమ్మరు. ఎవరికైతే గర్వం ఉంటుందో వాళ్ళు మేము దేవుడిని నమ్మము అంటారు. రెండోది మీ తప్పుని మీరసలు అంగీకరించరు. తప్పు చేసినా కూడా నేను చేసింది కరెక్టే అని మాట్లాడతారు. మూడోది మీరు చేసింది తప్పని మరెవరో చేసింది రైట్ అని తెలిస్తే మీరు తట్టుకోలేరు. అంటే మీరు తప్పని మరెవరో రైట్ అని తెలిస్తే తట్టుకోలేరు. అది మూడో పాయింట్. ఇంకా నాలుగోది సత్యాన్నుంచి పారిపోతూ ఉంటారు. సత్య మార్గం నుంచి పారిపోతూ ఉంటారు. ఐదోది ఇతరుల కంటే తామే అధికులమని అనుకుంటూ ఉంటారు. ఆరోది మీకే ప్రతిభ ఉందని అంటే మీకే ప్రతిభుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఈ గర్వమున్న వ్యక్తులు. ఏడోది మీకెవరూ సాటి లేరని అనుకుంటారు. మనమందరం చెక్ జేసుకోవాలండి. ఈ పాయింట్‌లేమన్నా మన లోపల ఉన్నాయా అని చెప్పి. ఏడో పాయింట్ ఏంటి? మీకెవరు సాటి లేరు నీ అని అనుకుంటారు. ఎనిమిదో పాయింటు అన్నీ మీకే తెలుసునని అనుకుంటారు. ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదించాలనే కోరిక అసలు ఉండనే ఉండదు వాళ్ళకి. అన్నీ నాకు తెలుసు. ఇవన్నీ బోలెడన్ని విన్నానులే నేను. ఇంతే గదా! ఎన్నో సార్లు నేనెప్పుడో విన్నా. నాకివన్నీ తెలుసు అని ఇట్లా మాట్లాడుతూ ఉంటారు ఏదైనా మనం చెప్పినప్పుడు. ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదించాలనే కోరికే ఉండదు. ఇంకా తొమ్మిదోది మీ అభిప్రాయమే సరైంది అనుకుంటారు. ఇంకా పదోది ఇతరులను తక్కువగా చూస్తూ వారు తాము తక్కువ వారమని అనుకునేలా చేస్తారు. అంటే ఇతరులను తక్కువగా చూస్తూ
ఇతరులను కూడా మీరు చాలా కింది స్థాయిలో ఉన్నవాళ్ళు అని వాళ్ళనుకునేలాగా ప్రవర్తిస్తారు అంట వీళ్ళు. ఇంకా 11 పాయింటొచ్చేసి ఎవరినైనా బాధ పెట్టినా కూడా అసలు లెక్క జెయ్యరు. వాళ్ళు అయ్యో! వాళ్ళని బాధ పెట్టానే నేను వాళ్ళు బాధపడుతున్నారో ఏమో నేనన్న మాటలకి, ఇట్లాంటివేవి ఉండవు. అసలు వాళ్ళు బాధపడ్డా గూడా వాళ్ళసలు లెక్క జెయ్యరు. 12 పాయింటు మీకు జరిగే మంచి అంతటికి మీరే కారణమని అనుకుంటారు. నా ఏది జరిగినా మనకి అది నా వల్లే జరిగింది. నేనిది జేశాను గాబట్టి జరిగింది అని అనుకుంటారు. 13 మీకంటే కొన్ని విషయాలలో మరొకరు గొప్ప అని మీరసలు అంగీకరించలేరు. హ్మ్. నేను ఈ స్థాయిలో ఉన్నాను. నాకన్నా ఉన్నతమైన స్థాయిలో ఎంతోమంది ఉన్నారు అని ఆ విషయాన్ని తట్టుకోలేరు. అంగీకరించను కూడా అంగీకరించరు. ఇంకా 14 పాయింటు ప్రార్థన ముఖ్యం కాదు అనుకుంటారు. ఈ ధ్యానం చెయ్యడము, ఆ భగవంతునితో కనెక్ట్ అయ్యి ఉండడము, అసలు భగవంతుడే లేడు అంటారంటే ఇంకా ప్రార్థన సంగతేముంది? ప్రార్థన ముఖ్యం కాదు అనుకుంటారు. 15 అందరికీ లోపాలుంటాయని, అందరూ తప్పులు చేస్తారని మీరు అర్థం చేసుకోలేరు. నేను నేనున్నట్టుగానే ఉండాలి అందరూ అని అనుకుంటారు. అంటే వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళట్లా ప్రవర్తిస్తారు. ప్రతి ఒక్కరికి లోపాలనేవి ఉంటాయి. అందరూ తప్పులు చేస్తారు అని వాళ్ళసలు అర్థం చేసుకోలేరు. ఇంకా 16 పాయింటు మీరు మీ గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఎంతసేపు నా కష్టం, నా సుఖం, నాది, నా సంతోషం, నా కుటుంబం ఇవే ఆలోచనలు. హ్మ్. మీ గురించి మాత్రమే మీరు ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా 17 పాయింటు మీరు అసహనంతో, విసుగ్గా, మొండిగా ఉంటారు. అంటే వ్యక్తుల లోపాలను విసుక్కుంటూ ఉంటారు. ఎంతసేపు ఆ వ్యక్తుల అంటే వాళ్ళ లోపల ఒక లోపం మీన్స్ వాళ్ళ బుద్ధిలో అయినా, ఆలోచనలో అయినా ఏ రకంగానైనా వాళ్ళెంతసేపు అట్లానే ప్రవర్తిస్తుంటారు. వాళ్ళ ఆలోచనలు అట్లానే ఉంటాయి. ఎందుకు అంటే వాళ్ళ స్థితంతే. సో, అట్లాంటి వాళ్ళని చూసి ఎంతసేపు విసుగ్గా, అసహనంతో, మొండిగా ఉంటారు. విసుక్కుంటూ ఉంటారు. 18 పాయింటు మార్పును ప్రతిఘటిస్తారు. మారడానికి అస్సలిష్టపడరు. ఇట్లానే ఉండాలి అంతే. నేను ప్రతిరోజు ఇదే జేస్తా. ఇట్లానే ఉంటా నేను. ఏదైనా కొంత మార్పొచ్చినా గూడా మారడానికి సిద్ధంగా ఉండరు. ఇంకా 19 ఎవరైనా మీతో ఏకీభవించకపోతే తట్టుకోలేరు. అంటే నా అభిప్రాయం నాకుంటుంది. అదే అభిప్రాయం ఎదుటి వాళ్ళకుండాలని రూలేం లేదు కదా! ఆ విషయం మీద ఇంకో వ్యక్తి అభిప్రాయం ఇంకోలాగా ఉండొచ్చు. దాన్ని తట్టుకోలేరు. నేనన్నదే కరెక్టు అనేలాగా ఉంటారన్నట్టు. ఇది ఈ 19 పాయింట్లండి. వ్యక్తికి గర్వముందని మనం ఎట్లా తెలుసుకోవాలి అంటే ఈ 19 పాయింట్లు చెప్పారు. ఇంకా నెక్స్ట్ ప్రశ్న ఏంటి అంటే వినయం ఎలా వర్తిస్తుంది? దీన్ని గూడా పాయింట్ల వైస్‌గా ఇచ్చారు 12 పాయింట్లు. మొదటిది మన అంతరంగం మీ ఉపచేతనాత్మక మనస్సును తెరవండి. ఇక్కడ నేను ఉపచేతనాత్మక మనస్సు అని వాళ్ళన్న ప్రతిసారి నేను అంతరంగం అంటున్నాను. మీకు ఈజీగా అర్థం అవ్వాలని. అంతరంగాన్ని తెరవండి. మీ అంతరంగం చెప్పినట్టుగా పనిచేస్తే మీ అస్తిత్వానికి సహజ స్థితి వినయం అవుతుంది. అంతరంగం ఎప్పుడైతే మన ఇన్నర్ వాయిస్‌ని ఫాలో అవుతూ మనము ఈ ఇన్నర్ వాయిస్ చెప్పింది చేస్తామో అప్పుడు మీ అస్తిత్వానికి సహజ స్థితి వినయమవుతుంది. మీరున్న మీ స్థితికి సహజమైన స్థితి ఏంటి అనంటే వినయంగా మీరు తయారైపోతారు. రెండోది ప్రార్థన చెయ్యండి. మీరు నిజాయితీగా క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తే మిమ్మల్ని దేవుడు సృష్టించాడనే వాస్తవం నిరంతరం గుర్తుంటుంది. ఇది మిమ్మల్ని వినయంగా ఉంచుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ప్రార్థన చెయ్యండి అంటే నేను మళ్ళీ చెప్తున్నానిక్కడ. ప్రార్థన అంటే దేవుడికి పటాన్ని తుడిచి, బొట్టు పెట్టి, దీపం పెట్టి, అగరత్తి ఎలిగించడం ప్రార్థన కాదు. వాళ్ళు అసలు ప్రార్థనంటే ఏంటి అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. ఎవరైనా అది మిస్ అయ్యి ఉంటారు. నిజమైన ప్రార్థన ఏంటి అంటే నా అంతరంగాన్ని ఎప్పుడూ నేను తెరుచుకొని ఉండేలాగా నాకు సహాయం చెయ్యమని, ఎదుటి వాళ్ళు వాళ్ళ స్వశక్తిని తెలుసుకొని, ఆ భగవంతునితో కనెక్ట్ అయ్యి ఉండాలని, ఇట్లాంటి పదాలతో ఒక ప్రార్థన ఇచ్చారు. వీళ్ళు చెప్పిన ప్రార్థన అది. ఎంతసేపు ప్రార్థన అంటే నాకు ఇల్లు కావాలి, నాకు కారు కావాలి, మా పిల్లాడు బావుండాలి, నా ఆరోగ్యం ఇవి కావు. ఏది అయితే స్వార్థంతో చేసేది అసలు ప్రార్థనే కాదు అని చెప్పారు వాళ్ళు. ఎదుటి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయడం ఉత్కృష్టమైంది అని చెప్పారు. మళ్ళీ ఎదుటి వాళ్ళ కోసం కూడా ఏమని వాళ్ళకి
ఏదో, ఏదో వాళ్ళకి ఇది జరగాలి, అది జరగాలని కాదు. వాళ్ళకి ఏది సరైంది, వాళ్ళకి ఏది అవసరమో దాన్నివ్వు అని చెప్పేసి మనం కోరుకోవాలి అని చెప్పారు. ఇంకా ఆహ్, ప్రార్థన చెయ్యండి. మీరు నిజాయితీగా క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తే మిమ్మల్ని దేవుడు సృష్టించాడనే వాస్తవం నిరంతరం మీకు గుర్తుంటుంది. ఇది మిమ్మల్ని వినయంగా ఉంచుతుంది. ఇంకా మూడో పాయింట్ వచ్చేసి సహజీవనం, ఐకమత్యాలను అర్థం చేసుకోండి. దేవుడు అందరినీ సమానంగా సృష్టించాడు. ఇతరుల కన్నా మీరు అధికులనే ఆలోచన వచ్చిన క్షణంలోనే మీ ఆలోచన తప్పుగా ఉంటుంది. మనందరం భూలోకంలో ఎదుర్కొనే పరీక్షల కోసం, శిక్ష శిక్షణ కోసం, పూర్తి చేయాల్సిన ధ్యేయం కోసం వివిధ రకాల ప్రతిభలతో పుడతాం. ఇక్కడ నేను మూడో పాయింట్ మళ్ళీ చదువుతానండి. సహజీవనం, ఐకమత్యాలను అర్థం చేసుకోండి. అంటే కలిసి జీవించడము, ఐకమత్యంగా ఉండడాన్ని మీరు అర్థం చేసుకోండి. దేవుడు అందరినీ సమానంగా సృష్టించాడు. ఇతరుల కన్నా మీరు అధికులనే ఆలోచన వచ్చిన క్షణంలోనే మీ ఆలోచన తప్పుగా ఉంటుంది. మనందరం భూలోకంలో ఎదుర్కొనే పరీక్షల కోసం, శిక్షణ కోసం, పూర్తి చేయాల్సిన ధ్యేయం కోసం వివిధ రకాల ప్రతిభలతో మనం పుడతాం. అంటే ఒక్కొక్కరు ఒక్కో వాతావరణాన్ని, ఒక్కో కుటుంబాన్ని, ఒక్కో సిట్యుయేషన్‌ని, ఒక్కో స్థితిగతుల్ని తీసుకొచ్చుకున్నారు. కావాలనే తెచ్చుకున్నారు. ఎందుకు? ఆ ఎక్స్‌పీరియన్స్‌ని పొందడానికి వాళ్ళు అట్లాంటి వాతావరణంలో పుట్టారు. కాబట్టి ఇంకిక్కడ ఎక్కువ తక్కువ, నాదే గొప్ప అనేదేం లేదు. ఆ ఆత్మ ఆ ఎక్స్‌పీరియన్స్ పొందడానికి ఆ వాతావరణాన్ని స్వయంగా ఎంచుకుంది. కాబట్టి దాన్ని మీరు అర్థం చేసుకోండి. వాళ్ళ శిక్షణ కోసం వాళ్ళ పరీక్షలను పూర్తి చేయడం వాళ్ళ ధ్యేయం కాబట్టి అట్లాంటి స్థితిలో వాళ్ళు అట్లాంటి పరిస్థితిని ఎంచుకున్నారని. ఇంకా వివిధ రకాల ప్రతిభలతో కూడా పుడతాము మనం. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రతిభ వాళ్ళ లోపల ఒక ప్రతిభ అనేది ఉంటుంది. అది అందువల్ల అధికులమనే ప్రసక్తే లేదు. నాకున్న ప్రతిభ మీకుండుండకపోవచ్చు. మీకున్న ప్రతిభ నాకుండుండకపోవచ్చు. అట్లా ఇంకా దాంట్లో ఇంకా ఎక్కువ తక్కువ అనేది ప్రసక్తే లేదు. ఒక్కొక్కరికి రకరకాల పూలున్నట్లుగా రకరకాల ప్రతిభలుంటాయి. ఇంకా నాలుగోది ఇతరులకు ఎలా సేవ చేయాలో మీరు నేర్చుకోండి. అహం తన కోరికను తీర్చుకోవాలనుకుంటుంది కానీ, వినయం మాత్రము సేవా మార్గం వైపు నడిపిస్తుంది మనల్ని అంటున్నారు. సేవా మార్గం వైపు నడుస్తున్నామంటే మనం వినయంతో ఉన్నాము అని మనము అర్థం చేసుకోవాలి. అహమేమో ఎంతసేపు ఇ కోరికలు తీర్చుకోవాలని అహం అనుకుంటుంది. ఐదోది నిష్కపటంగా ఉండి ఇతరుల అభిప్రాయాలను అర్థం చేసుకోండి. ఆరోది మీ తప్పులను అంగీకరించండి. అప్పుడు మాత్రమే మనం మారగలుగుతాము. తప్పులను అంగీకరించకపోతే అసలు మార్పుకు మ మార్గమమే లేదు అసలు. ఏడో పాయింటు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించడానికి నిరంతరం సిద్ధంగా ఉండండి. వినయశీలి నిరంతరం విద్యార్థే. అయితే ఆధ్యాత్మికతలోని లో ఆధ్యాత్మికతలోనికి లోతుగా వెళ్ళొద్దు. అంటే సిద్ధాంతం దగ్గరే ఆగిపోవద్దు అని దీనర్థం. విద్యార్థిగా మీరు నేర్చుకున్న దానిని ఒక్కొక్కటిగా ఆచరించండి. నేర్చుకున్నది ఆచరించిన తర్వాత మీ ఆత్మను బలోపేతం చేస్తారు. ఒకవేళ జ్ఞానంతోనే గుంజాటన పడుతూ ఉంటే, అంతరంగంలో మారడానికి ప్రయత్నించకపోతే అహాన్ని బలోపేతం చేస్తున్నట్లుగా తెలుసుకోండి. అంటే జ్ఞానాన్ని తెలుసుకుంటున్నా నేను, చదువుతున్నాము. ఇదిట్లా అని మనకర్థమైంది. కానీ చ్ విని వదిలేస్తున్నాం. దాన్ని లైఫ్‌లో ఇంప్లిమెంటే చేసే ప్రయత్నం గూడా మనం జేయట్లేదు అంటే, మనం ఇంకా అహాన్ని బలోపేతం చేస్తున్నట్టుగానే మనం గుర్తించాలి అంటున్నారు. ఇంకా ఎనిమిదోది సానుభూతి కలిగి ఉండండి. ఇతరుల అభిప్రాయాలను గ్రహించండి. దయతో వారి పరిస్థితులను మీరు అర్థం చేసుకోండి. తొమ్మిదోది సహనంతో ఉండండి. వ్యక్తులు వారి ఆధ్యాత్మిక అభివృద్ధిలో వివిధ స్థాయిలలో ఉన్నారని, వారి పరీక్షలు, శిక్షణ, కర్మ భిన్నంగా ఉంటాయని గ్రహించండి. ఒకటే కుటుంబంలో ఉంటాము. కానీ ఒక్కొక్కరి పరిస్థితులు ఒక్కోలాగా ఉంటాయి.
అట్లా మీరు వ్యక్తులు వారి ఆధ్యాత్మిక అభివృద్ధిలో వివిధ స్థాయిలలో ఉంటారు. వారికుండే పరీక్షలు గానీ, వాళ్ళకుండే శిక్షణ గానీ, వాళ్ళు అనుభవించే కర్మ గానీ రకరకాలుగా ఉంటాయని చెప్పేసి, భిన్నంగా వేరువేరుగా ఉంటాయని మీరు గ్రహించండి. వారికి ఆధ్యాత్మిక జ్ఞానం కూడా భిన్న స్థాయిలలో ఉంటుంది. అట్లానే వారి మీద మీరు తీర్పులు చెప్పకండి. కంప్లెయింట్లు చెప్పకండి. వారు ఎదగడానికి కావాలంటే ఎదగడానికి సహాయం చెయ్యండి. నేనిప్పుడు నేను నేను 10థ్ క్లాస్‌లో ఉన్నాను కదా! అని చెప్పేసి ఫస్ట్ క్లాస్‌లో ఉన్నవాడిని మనం తప్పు అనడానికి లేదు అనేది వీళ్ళు చెప్తున్నారు. వాళ్ళ స్థాయిని బట్టి మనము వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళు ఎదగడానికి సహాయం చెయ్యండి అంటున్నారు. ఇంకా 10వ పాయింటు, మీకు మంచి జరిగినప్పుడు భూలోకంలో మీరేదైనా సాధించినప్పుడు దేవుడికి కృతజ్ఞతను చెప్పండి. ఇంకా భూలోకం భూలోకంలో మీకు సాయం చేసిన వారికి, ఆత్మలోకం నుంచి మీకు సాయం చేసిన వారికి తప్పకుండా కృతజ్ఞతలను చెప్పండి. ఇంకా మనకు ఈ కృతజ్ఞతలను చెప్పడం అనేది గర్వం రాకుండా ఉండడానికి కూడా మనకు వెంబటే ఒక మంచి జరిగిన వెంబటే మనకు సంతోషము వచ్చిన వెంబటే మనము ఈ మామూలుగా అంటారు కదా! కృష్ణార్పణం అని చెప్పి. ఏది జరిగినా కృష్ణార్పణం. ఎందుకు అంటే ఆయనకిచ్చేస్తున్నాను. ఆ ఉన్నత చైతన్యానికి ఇచ్చేస్తున్నాను. ఇక్కడ నాదంటూ ఏం లేదు. దానివల్ల మన లోపల ఈ అహంకారము, నేను అనే గుణాలు పెరగకుండా ఉంటాయి. ఇక్కడ మనకు వెంబటే నాకు ఇది ఇచ్చినందుకు, నన్ను ఈ స్థితిలో ఉంచినందుకు కృతజ్ఞతలు అనేది మనం మనసులో తెలియజేసుకున్నప్పుడు వెంబటే ఏమవుతుంది? నేను అనే దాని నుంచి మనం పక్కన పడిపోతున్నాము. ఆయనకి కృతజ్ఞతలు అందిస్తున్నామంటే నీ వల్ల జరిగింది అని మనం తెలియజేస్తున్నాం. ఇంకా ఆత్మలోకంలో మన నుంచి మనకు సహాయం చేస్తున్న వాళ్ళకి, ఇక్కడ భూలోకంలో ఉండి మనకు సహాయం చేస్తున్న వాళ్ళకి కూడా మీరు కృతజ్ఞతలు చెప్పండి అంటున్నారు. 11వది, ఏ విషయంలోనైనా సందేహం ఉంటే మీకు నమ్మకమున్న వ్యక్తిని సలహా అడగండి. ఎవరిపైనైతే నమ్మకం ఉంటుందో ఆ వ్యక్తిని సలహా అడగండి మీకు సందేహం ఉన్న విషయాలలో. ఇతరుల సాయం కోరడానికి, సలహా అడగడానికి అహం అడ్డు రావటమే ఈనాడు అతిపెద్ద సమస్య అయింది అంటున్నారు. ఇతరులను ఏదైనా హెల్ప్ అడగాలన్నా, వాళ్ళ సలహాను అడగడానికి కూడా మనకి అహం అడ్డొస్తూ ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఈ కాలంలో పెద్ద సమస్య అదే అంటున్నారు. ఇంకా అది బలహీనతగా అనుకుంటారు. ఈ అహం అడ్డు రావడమే ఈనాడు అతిపెద్ద సమస్య అయింది. అది బలహీనతగా మీరనుకుంటారు. మీకు సాయం కావాలని అడగడానికి చాలా బలం ఉండాలి. ఎవరిని సాయం అడగకుండా, ఎవరి సాయం లేకుండా సమస్యలు పరిష్కరించుకోగలనని అనుకోవడం గర్వానికే సంకేతం. అంటే అడగడము కూడా గర్వము, అక్కడ మనం గర్వాన్ని పక్కన పెడుతున్నాం. నేనెవరిని అడగను, నాకు ఎవరినన్నా అడగాలంటే వాళ్ళేమనుకుంటారో, ఇట్లాంటి భావనలు కూడా గర్వానికి సంకేతమే అంటున్నారు. ఇంకా 12వది, దేవుడిని శరణు వేడండి. సన్మార్గంలో ఉండేందుకు వీలైనంతగా ప్రయత్నించండి. ఫలితము దేవుడి చేతుల్లో ఉందని తెలుసుకోండి. మీ మనసులో ఉన్నదానికన్నా ఆయన ప్రణాళిక ఎంతో అత్యున్నతమైంది అంటున్నారు. ఇంకా ఆధ్యాత్మికతలో అహాన్ని చంపవలసి ఉంటుంది. మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే ఫస్ట్ అహాన్ని చంపాలి. గర్విష్ఠులకు అది భరించలేనిది. మీరు గనక గర్విష్ఠులైతే ఆధ్యాత్మిక ప్రయాణం మొదలుపెట్టడం అనేది చాలా కష్టం. అందుకే గురువులు ఫస్టు వ్యక్తిని చూడగానే వాళ్ళకి తెలిసిపోతుంది. వీళ్ళ ప్రవర్తనను బట్టి వాళ్ళకి అర్థమైపోతుంది. ఫస్ట్ దాన్ని, ఆ అహాన్ని, ఆ ఈగోని వాళ్ళు తెంచుతారు. ఫస్ట్ దాన్ని నరికేస్తారు గురువులెప్పుడైనా. గర్వం ఉన్న వ్యక్తి మారటం అసాధ్యం కాదు. కానీ వారు మారటానికి చాలా కష్టపడాలి. ఎవరికైతే గర్వం ఉందో మారరు, ఇంకింతే అనడానికి ఏం లేదు. కానీ కొంచెం కష్టపడాలి. ఎందుకంటే వారు మారకుండా నిరోధించడానికి వారి అహం కూడా అదనంగా చాలా ప్రయత్నిస్తా ఉంటుంది. అది పోవడానికి దానికి ఇష్టం ఉండదు. ఏళ్ల తరబడి మీరు అహం వల్ల భౌతిక, లౌకిక ప్రపంచంలో పాతుకుపోయి ఉన్నారు. ఆధ్యాత్మికత అంటే ఈ వేర్లను తెంపేయడమే. మరింత ఉన్నతమైన అవగాహనతో నూతనమైన వాటిని పెంచడం. అహం ఉంటే ఆధ్యాత్మికంగా ఎదగలేరు. వినయం ఎదగనిస్తుంది. అదే సమయంలో లౌకిక స్థితికి దూరం చెయ్యదు కూడా వినయం.
ఇది ఈ ప్రశ్నకి ఇవి సమాధానాలండి. ఇంకా ఇది చివరి చాప్టరు అక్షం మార్పు. ఈ చాప్టర్ పేరు అక్షం మార్పు. దీని గురించి ఏమంటున్నారంటే, ఈ మార్పు పూర్తిగా మనిషి చేసిందే. మనిషి చేసిన పనుల వల్ల, సృష్టించబడిన శక్తి వల్ల ఇది జరుగుతుంది. నేరాలు, పాపాలు ఎంత ఎక్కువైతే అంత త్వరగా మార్పు వస్తుంది. ఈ మార్పు నుంచి బతికి బట్టకట్టాలంటే దైవ నిర్దేశితమైన సన్మార్గంలో మీరుండాలి అంటున్నారు. ముందు మాటగా దీన్ని చెప్పారు ఈ చాప్టర్‌లో. దీంట్లో ఈ అక్షం మార్పు అనే దాంట్లో మొదటి ప్రశ్న, అక్షం మారడం అంటే ఏంటి? ఈ అక్షం అంటే ఏంటి? అక్షం మార్పు అంటే ఏంటి? ఈ మారడం అంటే ఏంటి అనేది ప్రశ్న. సమాధానం, ప్రకృతి సజీవమైంది. అందువల్ల శక్తి వల్ల తొందరగా ప్రభావితమవుతుంది. ఈ ప్రకృతి సజీవమైంది. శక్తి వల్ల అది తొందరగా ప్రభావితమవుతుంది. ప్రకృతి తటస్థంగా ఉంటుంది కనుక మనుషులు పెడదారిలో నడుస్తున్నప్పుడు వారి పనుల వల్ల చెడు స్పందనలు ఏర్పడతాయి. అంటే నెగెటివ్ వైబ్రేషన్స్ అనేవి ఏర్పడతాయి. ఎప్పుడైతే మనుషులు పెడదారిలో నడుస్తున్నప్పుడు, సరికాని మార్గంలో మనుషులు నడుస్తున్నప్పుడు. ఈ చెడు స్పందనలను ప్రకృతి గ్రహిస్తుంది. మనుషులకు ప్రకృతి గతిని మెరుగుపరచగల, నాశనం చేయగల సామర్థ్యం ఉంది. ప్రకృతిని మెరుగు చేయడమైనా, దాన్ని నాశనం చేయడమైనా మనుషులకి ఆ సామర్థ్యం ఉంది అంటున్నారు. మనుషులు నిరంతరం పెడదారిలో నడుస్తూ దేవుడి మీద, తోటివారి మీద, ప్రకృతి మీద గౌరవం లేకుండా ఉంటే పెద్ద మొత్తంలో వ్యతిరేక శక్తి ఏర్పడుతుంది. నెగెటివ్ ఎనర్జీ అనేది పెద్ద మొత్తంలో ఏర్పడుతుంది అంటున్నారు. దీని ఫలితంగా ప్రకృతి ప్రతిస్పందన కూడా వ్యతిరేకంగానే ఉంటుంది. అయితే ఎవరైతే ఇట్లాంటి వైబ్రేషన్స్ ఉన్న వ్యక్తులు ఉన్న ప్రదేశము, ఎక్కువ శాతం మనుషులు భూమి మీద ఒక ప్రదేశంలో ఉన్నప్పుడు భూకంపాలు, వరదలు, టర్నడోలు, అగ్నిపర్వతాలు బద్దలవ్వడం కానీ, అగ్ని ప్రమాదాలు జరగడం కానీ, ఇట్లాంటి మొదలైన ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువవుతాయి. ఎక్కువ శాతం మనుషులు ఇట్లా ఎంతసేపు నెగెటివ్ థాట్స్ చేస్తూ, సరికాని విధంగా నడుస్తూ ఉన్న వ్యక్తులు ఉన్నప్పుడు భూమి మీద ఇట్లాంటి వైపరీత్యాలు జరుగుతాయి అంటున్నారు. ఇంకా మనుషులను మనుషులను ఆగి ఆలోచించి మారమని ప్రకృతి చెప్పే విధానం ఇది. ఇది జరుగుతుంది అంటే చూడండి, మీరు మారండి అని చెప్పేసి ప్రకృతి చెప్పే విధానం ఇది. మానవులు సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించి ఉండవచ్చు కానీ అది నిజమైన ప్రగతి మాత్రం కాదు. శక్తిని మానవ సంక్షేమానికి ఉపయోగించాలి. అంటే మన మన ఎనర్జీని మానవ సంక్షేమానికి ఉపయోగించాలి. స్వలాభానికి కానీ, స్వలాభానికి గాని, చెడు ప్రయోజనాలకు గాని ఉపయోగించకూడదు. మంచితనం, ప్రేమ, నిస్వార్థం, స్నేహం వంటి మౌలిక పునాదులు భూలోకంలో కనుమరుగైపోయాయి. ఇది ప్రగతి సంకేతం కాదు. వినాశన వినాశనానికి సంకేతం. ఈ నిస్వార్థంగా ఉండడం, స్నేహంగా ఉండడం, మంచితనంతో ఉండడం, ప్రేమగా ఉండడం అనేది ఇది భూలోకంలో కనుమరుగైపోయింది. ఇది ప్రగతికి సంకేతం కాదు. మీరు సాంకేతిక పరంగా ఎంతో ఎదిగాము మేము, ఎన్నో సాధించాము, ఎన్నో మిషనరీస్ కనుక్కున్నాము అని మీరంటున్నారు కానీ, ఇవి మన మనుషులు మంచితనంగా మాత్రము ఏమాత్రము భూలోకం ఈ మంచితనం అనేది కనిపించట్లేదు. ఇది మంచి సంకేతం ఏం కాదు అంటున్నారు. ఇది ప్రగతికి సంకేతం కాదు ఇది. వినాశనానికి సంకేతం. ప్రకృతి మానవుల ప్రతిబింబం. మీలో ఏముందో అది మీకు చూపిస్తుంది. మీ ప్రపంచంలో జరిగే ఉత్పాతాలన్నీ మానవుల్లో ఉన్న అశాంతికి సూచనలు. అంతేకాకుండా మీ నుంచి ఉత్పన్నమయ్యే దానిని ప్రకృతి గ్రహిస్తుంది. మన నుంచి ఎట్లాంటి థాట్స్, మన ఆలోచనలను బట్టి మన వైబ్రేషన్స్ ఉంటాయి. మనం ఆలోచించే ఆలోచనలు నెగెటివ్‌గా ఉన్నప్పుడు మన వైబ్రేషన్స్ కూడా నెగెటివ్‌గా ఉంటాయి. అట్లా ఎంతమంది నెగెటివ్‌గా ఆలోచించే వాళ్ళున్నారో అన్ని నెగెటివ్ వైబ్రేషన్స్‌ని ఈ ప్రకృతిలోకి వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు. దాన్ని బట్టే ఆ ప్రకృతి యొక్క ప్రతిస్పందన ఉంటుంది అని మీరు గ్రహించండి అంటున్నారు. మీరు సానుకూల శక్తిని బయటికి పంపితే శాంతి, సామరస్యాల రూపంలో
ప్రకృతి దానిని ప్రతిబింబిస్తుంది. మీరు ప్రతికూల శక్తిని వదిలితే అంటే మీరు నెగెటివ్ ఎనర్జీస్ వదిలితే ప్రకృతి ప్రతిస్పందన కూడా నెగెటివ్‌గానే ఉంటుంది. మీరు ఒక చోట అణుపరీక్షలు జరిపితే మరొక చోట భూకంపం వస్తుంది. ఈ గ్రహమంతా మన ఇల్లు అని, మనందరికీ సంబంధం ఉందని దురదృష్టవశాత్తు మనం మర్చిపోతున్నాం. ఇప్పుడు మనుషులు సన్మార్గం నుంచి బాగా దూరమవుతున్నారని ప్రకృతి సంకేతాన్నిస్తోంది. దేవుడి గురించి మాట్లాడేందుకు ఈ ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ జరుగుతున్నాయంటే అర్థమేంటి? అంత నెగెటివ్‌గా జనాలున్నారు. అన్ని నెగెటివ్ వైబ్రేషన్స్‌తో ఉన్నారు అనేది ఈ ఈ మన ప్రకృతి సంకేతాన్నిస్తోంది ఇప్పుడు అంటున్నారు. దేవుడి గురించి మాట్లాడేందుకు ఆధ్యాత్మిక మార్గంలో నడవడానికి భయపడే ఆధ్యాత్మిక మార్గంలో నడవడానికి భయపడే, ఇబ్బంది పడే లోకంలో మీరున్నారు. మరి కొందరు దేవుణ్ణి నమ్ముతామని చెప్తారు కానీ, ఆయన బోధనల ప్రకారం ఒక్క సెకను కూడా ఉండరు. ఆయన మంచితనంతో వారికి సంబంధం ఉండదు. ఆయన చెప్పేవి ఆ మంచి మాటలతో కానీ, మంచితనంతో కానీ వారికసలు సంబంధం ఉండదు. ఊహించలేని ఎన్నో పనులు చేస్తారు. మరికొందరు తమ అహాన్ని తృప్తిపరచడానికో, విధులు, బాధ్యతలు తప్పించుకొని దేవుడిని చేరుతున్నామని సర్ది చెప్పుకుంటూ ఉత్తుత్తి ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తూ ఉంటారు. ఈ బాధ్యతల నుంచి పారిపోయి హిమాలయాలలో పోయి కూర్చొని ఈ ఇంటి సమస్యల నుంచి పారిపోతూ ఉంటారు. మనం వింటూ ఉంటాం కదా! అట్లా వాళ్ళ బాధ్యతలను తప్పించుకొని దేవుడిని మేము చేరుతున్నామని సర్ది చెప్పుకుంటూ ఉత్తుత్తి ఆధ్యాత్మిక మార్గాన్ని వీళ్ళు అనుసరిస్తూ ఉంటారు. ఇంకా మనుషులు నిర్దిష్ట పరిధి దాటితే ఈవెన్ మనం ధ్యాన మార్గంలో ఉండి కూడా నేనెప్పుడు ధ్యానం చేస్తున్నానని ఇంట్లో బాధ్యతలను వదిలేసి, ఇంట్లో చేయాల్సిన పనులు చేయకుండా ఉండడం కూడా మనము బాధ్యతారాహిత్యంగా ఉన్నట్టే. మనుషులు నిర్దిష్ట పరిధి దాటితే నియంత్రించడానికి దైవ నియమాలున్నాయి. మంచితనంతో సామరస్యం లేకపోయినా, బాగా అసమతౌల్యంగా ఉన్నా పెడమార్గంలో నడుస్తున్నారని ప్రకృతి హెచ్చరికలు చేస్తుంది. మనము నిర్దిష్ట పరిధి దాటినప్పుడు పర్టిక్యులర్ ఒక బార్డర్ లైన్‌ను దాటినప్పుడు చెడు చేయాల్సిన దానికన్నా ఇంకా ఎక్కువ నెగెటివ్‌ని చేస్తూ పోయినప్పుడు, ఆ బార్డర్ దాటినప్పుడు దైవ నియమాలున్నాయని, మంచితనంతోనూ సామరస్యంగా లేకపోయినప్పుడు, అప్పుడు ఆ బ్యాలెన్స్ అనేది పోతుంది అంటున్నారు. బాగా అసమతౌల్యంగా ఉన్న బ్యాలెన్స్ పోయినప్పుడు పెడమార్గంలో నడుస్తున్నారని, మీరు సరికాని మార్గంలో ఉన్నారని ప్రకృతి హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇంట్లో పిల్లలేదైనా అల్లరియో ఏదన్నా చేసినప్పుడు చూసి చూసి మనము వార్నింగ్‌లిస్తూ ఉంటాం కదా! అట్లానే ప్రకృతి మాత కూడా మనము చూసి చూసి ఆ గీత దాటినప్పుడు ఆమె హెచ్చరికలు చేస్తుంది అంటున్నారు. ఒకవేళ మనుషులు మారకపోతే ఈ అసమతుల్యాన్ని ప్రకృతి శుద్ధిపరిచే ప్రక్రియ ద్వారా సరిచేస్తుంది. వార్నింగ్‌లిస్తుంది. అయినా వినకపోతే ఏం చేస్తుంది? ఇంకా తనని తాను ఈ ప్రకృతిని శుద్ధిపరిచే ప్రక్రియ ద్వారా సరిచేసుకుంటుంది. అంటే ఇట్లాంటి భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాల ద్వారా తను శుద్ధిపరుచుకునే ప్రక్రియ ద్వారా ఆ స్థితిని సరిచేస్తుంది. ఎందుకంటే దైవ సృష్టి అంతా నిర్దేశించిన విధంగానే ప్ర పవిత్రంగా, ఉదారంగా, శాంతియుతంగా ఉండాలి. అంటే ఎందుకంటే దైవ సృష్టి మానవులు గాని, ప్రకృతి గాని అంతా నిర్దేశించిన విధంగా ఎట్లా ఉండాలో అట్లానే ఉంటూ పవిత్రంగా, ఉదారంగా, శాంతియుతంగా ఉండాలి. లేకపోతే ఇట్లాంటివన్నీ జరిగి తనని తాను బ్యాలెన్స్ చేసుకుంటుంది అంటున్నారు. శాంతిని స్థాపించడానికి ముందుగా ప్రతికూల శక్తులను తుడిచిపెట్టేయాలి. ఇల్లు శుభ్రం చేయాలంటే ఏం చేయాలి మొదటగా? మనము చెత్తనంతా ఒక దగ్గర గ్యాదర్ చేసేసి క్లీన్ చేస్తాం గదా! సేమ్ అదే అంతా తుడిచిపెట్టాలి. ముందు ఆహ్, శాంతిని స్థాపించడానికి ముందుగా ప్రతికూల శక్తులను తుడిచిపెట్టేయాలి. శుద్ధి చేసే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఆల్రెడీ చెప్తున్నారు. శుద్ధి చేసే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. కానీ ఈసారి మాత్రం భూమి అంతా మరొకసారి పవిత్రంగా మారే వరకు ప్రకృతి విశ్రమించదు. చూడండి ఈ బుక్ ఎప్పుడండి? మనకి 1947 ఆ టైంలో వచ్చేసి 1980, 1980స్ ఆ టైంలో వచ్చిన బుక్కు. అప్పటికే భూమాత అంతా
శుద్ధి చేసే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది అని చెప్తున్నారు. ఈసారి మాత్రం భూమి అంతా మరొకసారి పవిత్రంగా మారే వరకు ప్రకృతి రెస్ట్ తీసుకోదు, విశ్రమించదు. అంటే మనుషులు సామరస్యంగా ఉండే ప్రదేశం అయ్యేంత వరకు, మనం పాజిటివ్‌గా మారేంత వరకు, ఎక్కువ మంది పాజిటివ్ వైబ్రేషన్స్‌లు వాళ్ళ నుంచి ప్రకృతిలోకి రిలీజ్ చేసేలాగా చేసేంత వరకు, ఆ సర్వశక్తిమంతుడైన భగవంతుడి నిజమైన ఉపకరణాలుగా ఉండే వరకు, ఆయన పనిముట్లుగా ప్రతి ఒక్కరూ ఉండేంత వరకు నిజమై నిజమైన ఉపకరణం అంటే నిస్వార్థంగా అందరికీ మంచి చేస్తూ దేవుడిని పూర్తిగా విశ్వసిస్తూ ఉండటం. ఉండేవరకి కూడా ఈసారి ప్రకృతి అనేది విశ్రమించదు అంటున్నారు. ఇంకా మనిషి ప్రకృతితో సమతౌల్యం కలిగి ఉండాలి. ప్రకృతితో కనెక్షను ఏర్పరచుకొని, ప్రకృతికి అలైన్ అయ్యి, ప్రకృతితో ఉండగలగాలి. సమతుల్యంగా కలిగి ఉండాలి. సన్మార్గంలో నడవాలి. ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించాలి. అయితే భూలోకంలో జీవిత చక్రం ఎలా ఉంటుందంటే, ఒక్కోసారి మంచి ఎక్కువగా ఉండి, చెడు తక్కువగా ఉండవచ్చు. ఒక్కోసారి పూర్తిగా దీనికి భిన్నంగా ఉండవచ్చు. ఇలా ఈ చక్రం ఒకదాని తర్వాత ఒకటి వస్తూ పోతూ ఉంటాయి. ఏదో ఒక సమయంలో వ్యతిరేకత బాగా ఎక్కువైపోతుంది. భూమి మీద మనం ఇది ఇంకా చాలా పుస్తకాలలో గూడా మనం చదువుకున్నాము. ఒకసారి ఒక చీకటి యుగంలాగా అంతా అజ్ఞానమే తాండవిస్తూ ఉంటుంది. దాని తర్వాత వెలుగు భూమి మీదకొస్తుంది. కాంతి. అంతా జ్ఞానం, ధ్యానం, శాకాహారం ఇట్లాంటివన్నీ మాటలు వినడం, సజ్జన సాంగత్యాలు, అసలు ఏది సత్యం తెలుసుకోవాలనే తపనున్న వ్యక్తులు ఎక్కువగా ఉంటారు. అది కాంతి వైపుకు భూమి ప్రయాణిస్తుంది అనడానికి సూచన. అది చెప్తున్నారిక్కడ. ఒక్కోసారేమో ఈ చక్రం అనేది తిరుగుతూ ఉంటుంది. ఒకటి వస్తూ, ఒకటి పోతూ ఉంటుందంట. ఏదో ఒక సమయంలో వ్యతిరేకత బాగా ఎక్కువైపోతుంది. ఈ వ్యతిరేకత పెరగడం వల్ల దీనిని తుడిచిపెట్టడానికి శుద్ధి ప్రక్రియ మొదలవుతుంది. ఈ శుద్ధి ప్రక్రియను చేపట్టవలసింది ప్రకృతి కనుక, ప్రకృతి వైపరీత్యాలు పెద్ద పరిణామంలో జరుగుతూ ఉంటాయి. ఫలితంగా ధృవాల స్థల మార్పు కూడా జరుగుతుంది. భూమిపైనున్న ఆ ధృవాలు కూడా ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు స్థల మార్పులు కూడా జరిగిపోతూ ఉంటాయి. అంటే ఎడార్లు లేని చెట్లో ఏమో ఎడార్లు కనబడతాయి. ఈ భూమి ఉన్న ప్లేసుల్లోనేమో మొత్తం మంచుగా మారిపోతూ ఉంటుంది. అట్లా ఇప్పుడు మనం చూస్తున్న భూమి కూడా ధృవాల మార్పు తర్వాత కనిపించే భూమి. ఒకప్పుడు భూమి ఇంకోలాగా ఉండేది అంటే చిన్న చిన్న మార్పులు కనిపిస్తూ ఉంటాయి ధృవాలలో అనేది చెప్తున్నారు. భౌతికంగా భూమి భౌతికంగా భూ అక్షం మారుతుంది. ఈ అసమతుల్యాల వల్ల భూకంపాలు వస్తాయి. తర్వాత వరదలు, పెద్ద అలలు, అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, హ్మ్, అగ్నిపర్వతాలు బద్దలవ్వడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఈ పెద్ద అలలు అంటే సునామీలు. సునామీలు, అగ్నిపర్వతాలు, భూకంపాలు, ఈ అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, అగ్నిపర్వతాలు బద్దలవ్వడం వంటివి జరుగుతూ ఉంటాయి. దీనివల్ల వ్యతిరేక శక్తిలో చాలా భాగం నాశనమవుతుంది. ఇట్లాంటివన్నీ జరిగినప్పుడు వ్యతిరేక శక్తి అనేది చాలా భాగం నాశనమైపోతుంది. ఈ సమాచారం మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మేల్కొని మారటానికి చెప్తున్నాము అంటున్నారు. ఎన్ని వింటున్నామండి ఇట్లాంటి మెసేజెస్ మనము. అప్పుడు రాసిన పుస్తకంలో కూడా వాళ్ళదే చెప్తున్నారు. మారండి. పాజిటివ్ వైబ్రేషన్స్‌ని పెంచుకోండి. పాజిటివ్‌గా ఉండండి. కనీసం ధ్యానంలోకొచ్చిన వాళ్ళమైనా, మనమైనా మన నుంచొచ్చే ఆలోచనలని ఎరుకతోటి నేనేం నెగెటివ్‌గా ఆలోచిస్తున్నాను అని చెప్పేసి మనం గ్రహించి, ఆ నెగెటివ్‌ని థాట్స్‌కి బదులు పాజిటివిటీని ఎంతసేపు మన నుంచి రిలీజ్ చేయాలి. ధ్యానంలోనికి రాని వాళ్ళు ఎట్లాగో వాళ్ళు నెగెటివ్‌గానే ఆలోచిస్తారు. కనీసం మనమైనా ఎరుకతో ఉండి వాళ్ళ నుంచొచ్చే దాన్ని మనం బ్యాలెన్స్ చేస్తూ రావాలి. ఇంకా నెక్స్ట్ ప్రశ్న, భూ అక్షం మారటానికి కారణం దేవుడా? మనిషా? అనేది ప్రశ్న. మరి అక్షం మారింది ఎందుకు అంటే, ఇట్లా నెగెటివ్‌గా ఆలోచించే వాళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల, ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల భూ అక్షం మారింది అని చెప్పారు కదా! మరి ఇది మారడానికి కారణం ఎవరు? దేవుడా? మనిషా? అని ప్రశ్న అడుగుతున్నారు. సమాధానం, దేవుడు మనిషికి సంకల్ప స్వేచ్ఛనిచ్చి కావాల్సింది తీసుకోమని చెప్పాడు. అందువల్ల మార్పు పూర్తిగా మనిషి చేసిందే. మనిషి చేసిన పనుల వల్ల ఈ ప్రతికూల శక్తి ఏర్పడింది. ఈ మార్పుకు కార్యకారణ సంబంధం ఉంది.
మానవుడు చేసిన దానికి సహజమైన ప్రతిస్పందనగా మార్పు జరిగింది. ఇది పూర్తిగా మానవుల చేతుల్లోనే ఉంది. మనకున్న ఫ్రీ విల్‌ని మనం వాడుకొని నచ్చినట్టుగా, ఇష్టమున్నట్టుగా ఆ ఫ్రీ విల్‌ని దేవుడిచ్చిన ఫ్రీ విల్‌ని వాడుకొని ఇదంతా భూమి మీద చేసిన ఘనకార్యాలివి మీ వల్లనే జరిగింది అంటున్నారు. ఉపచేతనాత్మక మనస్సు చెప్పిన మాట వినకుండా అంటే మన అంతరంగం చెప్పిన మాట వినకుండా ఆధ్యాత్మిక మార్గం నుంచి మనుషులు పూర్తిగా దూరంగా వెళ్ళిపోతున్నారు. మార్పు త్వరగా జరగడానికి ఇదే ప్రధాన కారణం. అద్భుతమైన, సున్నితమైన ప్రకృతి సమతుల్యాన్ని దెబ్బతీస్తే ఘోరమైన దుష్పరిణామాలు ఉంటాయి. ఎప్పుడైతే మనం ఎన్ని చూస్తున్నామండి విపరీతంగా భూమిని భ్రష్టు పట్టించడం, అడవులను తీసేయడము, నదులను మార్చేయడము, లేకుండా చేసేయడము ఇట్లాంటివి ఎన్ని చేస్తూ పోతుంటే సున్నితమైన ప్రకృతి సమతౌల్యాన్ని మీరు దెబ్బతీస్తే ఘోరమైన దుష్పరిణామాలు ఉంటాయి అంటున్నారు. ఇంకా నెక్స్ట్ ప్రశ్న మార్పు వ్యవధి ఎంతసేపు? ఈ మార్పు జరుగుతుంది అన్నారు గదా! ఈ టైము ఎంతసేపు ఉంటుంది అనేది ప్రశ్న. వినాశనంలో చాలా భాగం కొన్ని గంటల్లోపే జరుగుతుంది. ఇది చాలా వేగంగా జరుగుతుంది. చాలామంది తమ సన్నిహితులను, ప్రియతములను కోల్పోతారు. మంచివారు వారికి మార్గం చూపి ఓదారుస్తారు. బతకడానికి ధైర్యమిచ్చి ఆశ వదలవద్దని చెబుతారు. ఏదైనా ఒక ప్రకృతి వైపరీత్యం ఏముందండి ఎంతసేపు? ఒక్క క్షణంలో తుడిచిపెట్టుకుపోతుంది. దానికి పెద్ద సమయం ఏం పట్టదు కదా! రావడానికి. అదే జెప్తున్నారు. వచ్చి కొన్ని గంటల్లోనే మొత్తం మార్పనేది జరిగిపోతుంది. ఇది చాలా వేగంగా జరుగుతుంది అని జెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ ప్రశ్న భూ అక్షం ఎప్పుడు మారుతుంది? ఈ మనం పిరమిడ్‌లు కట్టడానికి కూడా అండి ఇట్లాంటివి వైపరీత్యాలు జరగకుండా ఉండడానికే మనమందరము ఈ పిరమిడ్‌లనేవి కడుతున్నాము. ఎవ్వరికైనా మీకు వీలైతే తప్పకుండా వీలైనప్పుడు చిన్న చిన్న పిరమిడ్‌లనైనా ఇంట్లల్లో పెట్టుకోండి. ఇట్లాంటి వైపరీత్యాలను ఎంతో కొంత మనము బ్యాలెన్స్ చేసిన వాళ్ళమైతాము రాకుండా. భూ అక్షం ఎప్పుడు మారుతుంది అనేది ప్రశ్న. ఎప్పుడనేది పూర్తిగా మనుషుల చేతిలోనే ఉంది. నేరాలు, పాపాలు ఎంత ఎక్కువగా ఉంటే అంత త్వరగా అక్షం మారుతూ మార్పనేది జరుగుతుంది. అక్షం మారినప్పుడు ఎవరు బతికి ఉంటారు? ఇన్ని వైపరీత్యాలు జరుగుతాయి కదా! మరెవరు బ్రతికుంటారు అంటే, బ్రతికి ఉండడం పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది. శుద్ధి ప్రక్రియ అంటే ప్రతికూలతలోని చాలా భాగం తుడిచిపెట్టుకుపోతుంది. బ్రతికి ఉండడానికి తుడిచిపెట్టుకుపోయే వ్యతిరేకతలో మీరు భాగం కాకుండా ఉండాలి. ఆధ్యాత్మికంగా మీరెదగండి. ఇది చెప్తున్నారు. మనము ఉండాలి, ఇక్కడ బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. మనం అసలు ఉండాలి అంటే ఫస్ట్ ఆధ్యాత్మికతలో ఎదగండి. పాజిటివ్ వైబ్రేషన్స్‌ని రిలీజ్ చేయండి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని కూడా సరైన దారిలో నడవడానికి ప్రోత్సహించండి. నెక్స్ట్ ప్రశ్న ప్రపంచ జనాభాలో ఎంత శాతం బ్రతుకుతారు? ప్రపంచ జనాభాలో 25% మంది బ్రతుకుతారు అని చెప్తున్నారు. నెక్స్ట్ ప్రశ్న అక్షం మార్పు ఎక్కడ మొదలవుతుంది? జలప్రళయం, భూకంపంతో ప్రపంచంలో అన్ని చోట్ల ఈ మార్పు ఒకేసారి ఆరంభమవుతుంది. ఇది 2012 సమయానికి ఇది జరగాల్సిందనుకుంటా అండి వీళ్ళు చెప్పేది మరి. భూకంపంతో ప్రపంచంలో అన్ని చోట్ల ఈ మార్పు ఒకేసారి ఆరంభమవుతుంది. తర్వాత ప్రపంచమంతా గొలుసుకట్టు ప్రతిస్పందనలు, ఉత్పాతాలు జరుగుతూ పూర్తిగా శుద్ధి ప్రక్రియ పూర్తయ్యే వరకు కొనసాగుతూనే ఉంటాయి. భూమిని సముద్రం ఆక్రమిస్తుంది. దావానం దావానలంలా వ్యాపిస్తుంది. అణ్వాయుధాలు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి నిలువ చేసే చోట్లలో పెద్ద పెద్ద పేలుళ్ళు సంభవిస్తాయి. వినాశనం మర్చిపోలేని విధంగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ప్రశ్న అక్షం మార్పు జరుగుతున్నప్పుడు జరిగిన జరిగిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ సురక్షితంగా ఉంటుంది? సమాధానం సానుకూల స్పందనలున్న ప్రదేశాలు సురక్షితంగా ఉంటాయి. ఉదాహరణకు కెనడాలోని కొన్ని ప్రదేశాలు ను న్యూ అంటే వీళ్ళు కొన్ని దేశాల పేర్లు గూడా చెప్పారండి. న్యూజిలాండ్‌లో, ఆస్ట్రేలియాలో ప్రతికూల స్పందనలు తక్కువ ఉన్న ప్రదేశాలు ఉన్నాయి అని చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ ప్రశ్న అక్షం మార్పు జరిగిన తర్వాత సురక్షితమైన ప్రదేశాలలో మందులు అవసరమా అని చెప్పి ప్రశ్న.
ఆరంభంలో మందులు అవసరమే. ఇంట్లో కొన్ని మందులు ఉంచుకొనడం మంచిది. అంతేకాకుండా ప్రథమ చికిత్స, విపత్తు నిర్వహణ కోర్సులను చేయటానికి ప్రయత్నించండి. ఎవరైనా గాయపడితే ఏం చేయాలో కూడా మీకు తెలుస్తుంది ఇవి చేసినప్పుడు. నెక్స్ట్ ప్రశ్న మన ఆధ్యాత్మిక అభివృద్ధికి అక్షం మార్పుకు సంబంధం ఏమిటి? మారడం కష్టమైన ప్రతికూల సమయంలో కూడా మరింత మెరుగ్గా మారగలుగుతారనే ఉద్దేశంతో మీరందరూ కూడా భూలోకంలో ఇప్పుడు జన్మించారు. మళ్ళీ చదువుతాను. మారడం కష్టమైన ప్రతికూల సమయంలో కూడా మరింత మెరుగ్గా మారగలుగుతారనే ఉద్దేశంతో మీరందరూ కూడా భూలోకంలో మీరిప్పుడు జన్మించారు. ఈ విధంగానే మీరు ప్రగతి సాధిస్తారు. కష్టకాలాల్లో భూలోకానికి వచ్చి సానుకూల ఆధ్యాత్మిక జీవితం గడుపుతూ ప్రగతిని సాధిస్తారు. మీరు చేయాల్సిన మొదటి పని మారడం. దీన్ని త్వరగా అక్షం మారకముందే చేయాలి. ఎందుకంటే ఇది మీ పరీక్ష. ఇది మీరు ఎంపిక చేసుకున్న పరీక్ష. ఒకసారి అక్షం మారిందంటే శుద్ధి ప్రక్రియ మొదలై భూలోక స్పందనలు మారి ప్రలోభాలు తక్కువవుతాయి. అందుకని ఇప్పుడు మారడం పరీక్ష. ఆత్మలోక ఆత్మలు మీరు మారడానికి సహాయపడతాయి. కానీ మాకు మీ సహకారం అనేది అవసరం. మెరుగైన స్థితికి చేరాలనే కోరిక మీకు లేనట్లయితే మేం మాత్రం బలవంతం పెట్టలేం. ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం ఆలోచించే సమయం దొరకలేదని మీరు ఎన్నడూ అనవద్దు. భౌతికమైన అస్తిత్వంలో బాగా చిక్కుకొని ఉంటే భూలోకానికి ఎందుకు వచ్చారో మర్చిపోతారు. ఎంతసేపు ఈ భౌతికమైన ఈ ఈ కోరికలు, ఈ పరిస్థితులు, ఈ ఈ బంధాలు, ఈ డబ్బు, పేరు, ఆస్తులు ఇందులోనే మనము ఉండిపోయినప్పుడు చిక్కుకొని ఉంటే భూలోకానికి ఎందుకొచ్చామో కూడా మనం మర్చిపోతాము. కష్టకాలంలో జన్మించినందుకు మీరు అదృష్టవంతులని భావించండి. మీరు ఆధ్యాత్మికంగా ప్రగతి సాధిస్తూ ఉన్నప్పుడు లౌకిక విషయాలకు తక్కువ ప్రాధాన్యంని మీరిస్తూ మీ విధులను నిర్వర్తించి భూలోకంలో మీ ధ్యేయాన్ని పూర్తి చేస్తారు. ఇప్పుడు అంటే ప్రతికూలత అనేది శిఖర స్థాయిలో అత్యున్నంగా పైన శిఖర స్థాయిలో ఉన్నప్పుడు చేసిన మంచి పని త్వరితంగా ప్రగతి సాధించడానికి తోడ్పడుతుంది. అదే మంచి పనిని తర్వాత దశలో అంటే అక్షం మారిన తర్వాత స్పందనలు సానుకూలంగా, మంచిగా పెరుగుతున్నప్పుడు చేస్తే ఇంత త్వరితంగా మీరు ప్రగతిని సాధించలేరు. అంతా నెగటివిటీ ఉన్న మనుషుల మధ్యలో, అందరూ నెగెటివ్‌గా ఉన్న మనుషుల మధ్యలో మనం పాజిటివ్‌గా ఉండి, ఈ ఆధ్యాత్మికంగా మనం నడుస్తున్నప్పుడు మన మార్పు అనేది వేగంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఇంకా దీన్ని ఇక్కడికి ఆపుదాంలెండి.